ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి తమిళలో చెప్పినట్టుగా దేవుడు మనకి ఎటువంటి తలాంతులు ఇస్తారో ఈరోజు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. సో మొదటిగా చాలామందికి ఒక్కొక్కరికి చాలా మల్టిపుల్ టాలెంట్స్ అనేది ఉంటాయి. సో కానీ వాళ్ళు ఉపయోగించరు అన్నమాట. అంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు, నా దగ్గర ఈ టాలెంట్ ఉంది, నా దగ్గర ఉంది. అది ఎవరికి తెలుస్తుందంటే వాళ్ళని గమనించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. అది చాలామంది కామన్ అది. సో ఒక్కొక్కరు చాలా టాలెంట్స్ వస్తాయి, మల్టిపుల్ టాలెంట్స్, కానీ మనం ఉపయోగించుకోమన్నమాట. సో చాలామందికి సింగింగ్ అంటే ఇష్టము, అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయింగ్స్ అంటే చాలా ఇష్టం, కొంతమంది స్టడీస్ అంటే ఇష్టము, అండ్ అలాగే ఇంకా డిఫరెంట్గా టీచింగ్ అంటే ఇష్టము, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది, ఇవన్నీ చాలా టాలెంట్స్ అన్నమాట. సో ఇటువంటి టాలెంట్స్ అన్ని మనకి దేవుడు ప్రొవైడ్ చేశారు కాబట్టి, కానీ మనము దాన్ని ఉపయోగించుకోవటమే సరిగ్గా చాలగట్లేదు అనమాట ఈ లోకంలో. సో ఇప్పుడు వచ్చే జనరేషన్స్ వరకు చాలామంది టాలెంట్స్ అనేది బయటపడుతున్నాయి. సో అది యూట్యూబ్ నుంచి ద్వారా కావచ్చు, ఇంకా వేరే. కాకపోతే దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్స్ని మనము, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు మనకి ఇన్ని టాలెంట్స్ ఇచ్చాడు కదా, కానీ దేవుడు ఇచ్చిన టాలెంట్స్ మనం దేవునికి వాడుతున్నామా, లేదంటే వేరే అదర్ అదర్ టైప్స్ అంటే సినిమా ఫీల్డ్కి కానీ సినీ ఫీల్డ్కి కానీ ఈ టైప్కి వాడుతున్నామా? మన ఇప్పుడు సపోజ్ సింగింగ్ అంటే ఇష్టం, సింగింగ్ అనేది మన టాలెంట్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్స్ అనేది మన టాలెంట్, కానీ మనం దేవునికి వాడుతున్నాం. దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్ మనం దేవునికి వాడుతున్నామా, లేదా సినిమాలో పాడటానికి కానీ సినిమాలో వాయించడానికి కానీ ఇట్లా సినీ ఫీల్డ్లో వాడుతున్నామా? అంటే మనం ఎప్పుడు అలా సినీ ఫీల్డ్లో చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్ను మన దేవుని కోసమే చేయాలి, కానీ ఈ సినీ ఫీల్డ్ కానీ వేరే ఆపర్చునిటీస్కి అయితే చేయకూడదు. ఇది చాలామందికి తెలియాల్సిందే. చాలామంది వాళ్ళ టాలెంట్తో సినీ ఫీల్డ్లో సక్సెస్ అవుతారు, కానీ దేవుణ్ణి మర్చిపోతారు అనమాట. సో దేవుడు మనకి టాలెంట్స్ ఇచ్చిపోతే అసలు మీరు ఇలా వాయించేవాళ్ళు కూడా కాదు కదా. సో మన దేవుడు ఇచ్చిన టాలెంట్ని మనము సినీ ఫీల్డ్లో కాకుండా ఆయన దేవునికి వ్యతిరేకంగా కాకుండా దేవునికి ఉద్దేశంలో మనం చేస్తే దేవుడు చాలా సంతోషిస్తారు అన్నమాట. సో ఇప్పుడు అయినా ఎవరైతే ఇట్లా టాలెంట్స్ అన్నీ ఇట్లా సినీ ఫీల్డ్లో చేస్తున్నారో అదే సమయం దేవునికి సమర్పించండి, చాలా మిమ్మల్ని ఇంకా బాగా ఆశీర్వదిస్తాడు అన్నమాట. సో టాలెంట్స్ అంతా దేవుడు మనకి ఇంత టాలెంట్స్ ఇచ్చాడు కాబట్టి మనం దేవుని కోసమే పనిచేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.